అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీ సొంతం చేసుకుంది. ఈ స్థానంలో యువ నాయకుడు జొహరాన్ మమ్దాని గెలుపొందారు. భారతీయ, ఉగాండా మూలాలున్న ఈ 34 ఏళ్ల సోషలిస్టు భావజాలం కలిగిన యువకుడు అతి తక్కువ వయసులో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ విజయం ఎంత ప్రతిష్టాత్మకమైందంటే జొహరాన్ ఓటమి కోసం సాక్షాత్తు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సి వచ్చిందంటే ఆయన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా జొహరాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దాని న్యూయార్క్ మేయర్గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు. అధ్యక్షుడి నుంచి ఇంతటి సవాలెదురైన జొహరాన్ మమ్దాని వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి గెలుపును ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎన్నిక జొహరాన్ నాయకత్వ పటిమను, న్యూయార్క్ ప్రజల మద్దతును స్పష్టం చేస్తోంది. అంతేకాక జొహరాన్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించడం ఆయన చరిష్మాకు నిదర్శనం. న్యూయార్క్ మేయర్గా గెలిచిన జొహరాన్ మమ్దానికి భారతీయ మూలాలు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆయన ప్రముఖ భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమ్మద్ మమ్దాని, మీరా నాయర్లకు జన్మించిన సంతానమే జొహరాన్. ఒక ప్రవాస భారతీయ మూలాలున్న యువకుడు చిన్న వయసులో అమెరికాలోని అత్యంత కీలకమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్కు మేయర్గా ఎన్నికవడం ప్రపంచ వేదికపై భారత సంతతి ప్రభావం ఎంత ఉందో మరోసారి చాటి చెప్పింది. జొహరాన్ మమ్దాని విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించినవి ఆయన మేనిఫెస్టోలోని ప్రజాకర్షక హామీలే. ముఖ్యంగా ఉచిత సిటీ బస్సు ప్రయాణాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ నగర ప్రజలను అమితంగా ఆకర్షించింది. దీంతోపాటు నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు చేస్తానని మాటిచ్చారు. అలాగే 2030 నాటికి కనీస వేతనాలు పెంచుతానని జొహరాన్ హామీ ఇవ్వడంతో ఆయన్ని గెలుపు వరించింది. ముఖ్యంగా కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి వచ్చే నిధులతో చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని ఆయన చేసిన వాగ్దానాలు సోషలిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ సామాన్య ప్రజల మద్దతును కూడగట్టాయి. ట్రంప్ను ధీటుగా ఎదుర్కొని ఈ హామీలతోనే మమ్దాని చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తంగా అధ్యక్షుడు ట్రంపే ప్రచారంలో దిగి విమర్శలు చేసి హెచ్చరించినా న్యూయార్క్ ప్రజలు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. దాంతో న్యూయార్క్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది.